అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. సో ఈరోజు వీడియోలో రేగొడియాలు ఎలా పెట్టుకుందామో చూసేద్దాము. మన అందరి ఫేవరెట్ కదా ఇది. సో చాలా ఈజీ, 10 మినిట్స్లో అయిపోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపు 1/2 kg ఉంటాయండి రేగుపళ్ళు. తీసుకుని నీట్గా ఒక 5-6 టైమ్స్ ఉప్పు వేసుకొని, వీలైతే కల్లుప్పు వేసుకొని బాగా నానబెట్టి వాష్ చేయాలండి. ఇప్పుడు ఒక 1/2 kg బెల్లాన్ని తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా వేస్తామన్నమాట. కొంతమంది ఎండుమిర్చితో కూడా చేస్తారు, కానీ పచ్చిమిర్చితో టేస్ట్ బాగుంటుంది. రోల్లో పచ్చిమిర్చి వేసేసుకొని బాగా రోకలతో దంచాలన్నమాట. ఇలా దంచుతూ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఆ రేగు పళ్ళని క్లీన్ చేసిన తర్వాత గింజలు తీసేయకూడదు, గింజతో పాటే దంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఫస్ట్ ఒక 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని రోట్లో వేసేసి బాగా దంచుకోవాలి. రేగొడియాలు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సీజన్ అండి. ఆ టైంలో వస్తాయి. సో ఆ టైంలో రేగుపళ్ళు ఎన్ని దొరికితే అన్ని తీసుకొని వచ్చి ఉట్టిగా ఉప్పు కారం వేసుకొని తిన్నా బాగుంటాయి. రేగ్కాయలతో పచ్చడి కూడా పెడతారండి, అది బాగుంటుంది. ఇలా ఒడియాలైతే అందరి ఫేవరెట్ అనమాట. సో ఎప్పుడెప్పుడు రేగ్కాయలు మార్కెట్లోకి వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటాము. సో పచ్చిమిర్చి దంచుకుంటున్నప్పుడే ఒక 2 స్పూన్లు కల్లుప్పు వేస్తున్నాము. సో దంచేటప్పుడైతే బాగుంటుంది మిక్స్ అవుతూ. సో దంచేటప్పుడు కూడా చుట్టూ అలా తిప్పుతూ దంచాలండి, అప్పుడు ఈవెన్గా నలుగుతుంది అనమాట. సో చూసారు కదా, అసలు మిక్సీలో కన్నా ఇలా దంచుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, టెక్స్చర్ వేరుగా ఉంటుంది, ఫైనల్ రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి దంచింది బాగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసి దాన్ని కూడా బాగా దంచుకోవాలి. జీలకర్ర కూడా బాగా నలిగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, రేగుపళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీట్గా దంచుకోవాలి. దెబ్బ అనేది మరీ గట్టిగా వేయకూడదు. అలా వేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న గింజ విరిగిపోయి మళ్ళీ వగరుగా వచ్చేస్తుంది అనమాట. సో గింజ ఇరగకుండా పండు మాత్రమే నలిగేలాగా దంచుకోవాలి. ఈ రేగొడియాలు హెల్త్కి చాలా చాలా మంచిదండి. రేగుపళ్ళు తింటే కూడా డైజెషన్ కానీ, బాడీలో ఏమన్నా ఇంబ్యాలెన్సెస్ ఉంటే అవి కూడా బ్యాలెన్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆ సీజన్లో తనివి తీరా తినాలండి. దానివల్ల మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలాగ వచ్చిన సీజనల్ ఫ్రూట్స్తో రోటి పచ్చడి చేయడము, పచ్చళ్ళు పెట్టుకోవడము, ఉట్టిగా అలానే ఫ్రూట్ పలంగా తినడము చాలా చాలా మంచిది. సో చూసారు కదా, రేగుపళ్ళను అలా వేస్తూ దంచుతూ ఉంటే ఆ పేస్ట్, ఆ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి. అలా దంచుతూ మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలండి. కొంచెం మొరుంగా పేస్ట్ లాగా అయినప్పుడు ఇందాక మనం కోరి పెట్టుకున్న బెల్లం కూడా వేసేయాలండి. అప్పుడు బాగా మిక్స్ అయ్యి పేస్ట్ లాగా అవుతుందన్నమాట. సో చూసారు కదా, మరీ మెత్త పేస్ట్ కాకుండా అలానే ముక్కలుగా ఉండకుండా ఇలా నీట్గా పేస్ట్ అయిపోవాలన్నమాట.
ఇలా పేస్ట్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని రేగిపళ్ళు ఉంటూ ఉంటాయండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ మనం ప్లేట్లోకి తీసేసుకొని పళ్ళు మాత్రమే పళ్ళపరంగా ఉన్నవి వేరేసి మళ్ళీ దాంట్లో వేసేసుకుని రోట్లో వేసేసుకుని దంచేసుకుంటే ఈవెన్గా పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. సో అది చిన్న ట్రిక్ ఇక్కడ. అండ్ మనం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలండి. అప్పుడు శుభ్రంగా పచ్చడి అనేది దంచేసుకుని రెడీ అయిపోయిన తర్వాత ఆ రోటి పచ్చడిని మొత్తము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు వీటితో ఒడియాలు చేసుకుంటాం. సో చూసారు కదా, 1/2 kg పళ్ళకి ఇంత పేస్ట్ అయిందనమాట. సో టేస్ట్ అన్నీ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఒక షీట్ పరిచేసుకొని దాని మీద ఒడియాల్లాగా పెట్టేసుకుంటాం అనమాట. ఎండలో చాలా ఆరాలి, లిటరలీ ఒక 1 వీక్ అన్నా మంచి ఎండలో ఆరితే డైరెక్ట్గా తినేయచ్చు. చాలా చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అనేది. సో షీట్ పరిచేసుకున్నాము, కింద సపోర్ట్కి ప్లాంక్ పెట్టుకున్నాం అనమాట. ఆ ప్లాంక్ మీద షీట్ పెట్టేసి రౌండ్గా ఇలాగ పల్చగా టిక్కీ షేప్లో పెట్టేసుకొని ఒడియాలు లాగా అమర్చేసుకుంటున్నాం అనమాట. ఫైనల్లీ మన ఒడియాలు రేగొడియాలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఆరబెట్టాలి. ఈవెన్గా మొత్తం అన్నీ స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టెర్రస్ పైకి తీసుకెళ్ళి బాగా ఎండ తగిలే ప్లేస్ చూసి ఒక 1 వీక్ అన్నా ఆరాలండి. మంచి ఎండలో ఆరాలి. సో గాలి తగలకుండా పైన ఏమన్నా కప్పేసేయచ్చు, లేకపోతే డస్ట్ పడని ప్లేస్లో అలా తీసుకెళ్ళి పెట్టేసి చుట్టుపక్కల వెయిట్స్ పెట్టేస్తే ఎగరకుండా దుమ్ము పడకుండా నీట్గా ఆరిపోతాయి. మేము ఏం చేసామంటే టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడ కూడా ఏదైనా దుమ్ము పడుతుందని మళ్ళీ ట్యాంక్ మీదకి ఎక్కి ఆ ట్యాంక్ దగ్గర పెట్టామన్నమాట. సో ఎండ అనేది అక్కడ బాగా తగులుతుంది అని చెప్పేసి అలా పెట్టేసాము. డస్ట్ కూడా పడదు, డిస్టర్బెన్స్ కూడా ఉండకుండా అలా ఎండిపోతాయి. మంచి ఎండలో ఒక వారం ఎండిన తర్వాత ఇంకా తినడానికి రెడీ అయిపోయినట్టే అండి. ఈ రేగొడియాలు ఎంత బాగుంటాయంటే అసలు తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ రెసిపీ మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? చేసుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.